సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గాగిలాపూర్ గ్రామాల్లోని జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య గురువారం పరిశీలించారు. బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని, ఐకేపీ ఎంపీపీ కార్యాలయాలను సందర్శించారు. విద్యార్థుల యూనిఫామ్ డ్రెస్సుల కుట్లు, శిక్షణ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులతో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయని, కూలీ పనులలో అందరూ పాల్గొని మంచి వేతనాలు పొందాలని కోరారు. ప్రతి గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులకు వరిధాన్యాన్ని రైతులు నష్టపోవద్దని తెలిపారు. దివ్యాంగులందరూ కూడా సదరం సర్టిఫికేట్తో పాటు యూడీఐడిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆయనతో పాటుగా బెజ్జంకి ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్, ఎంపీఓ బాకా మంజుల, పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సంబంధించినటువంటి విషయాలు పరిశీలించడానికి సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నా విజ్ఞప్తి ప్రజలతో ఏంటంటే, దయచేసి ఉపాధి హామీ పనులు అనేటువంటివి ఊపందుకున్నాయి. అందరూ కూడా ఈ పనుల్లో పాల్గొని మంచి వేతనాలను పొందాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా వరి కొనుగోలు కేంద్రాలు కూడా మొదలయ్యాయి. సో దయచేసి ఈ వరి అనేటువంటి దళాలకు అమ్మకుండా ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఐకేపీ లేదా ప్యాక్స్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం అమ్మాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము దాంట్లో చూసేది ఓన్లీ 17% తేమ, తర్వాత వడ్లు అనేటువంటివి మంచిగా పట్టించుకొని మంచి తాళ్ళు లేకుండా, పెళ్ళలు లేకుండా ఉండేటువంటి వడ్లను తీసుకుంటారు. దీనికి మంచి 2320 రూపాయలు ఏ వెరైటీకి, మా సాధారణ రకానికి 2300 ప్రతి క్వింటాల్కి అనేటువంటిది ప్రభుత్వ మద్దతు ధర ఇస్తుంది. కాబట్టి దయచేసి అందరు కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలనేటువంటిది విజ్ఞప్తి. తర్వాత ఈ వికలాంగులకు కూడా కొత్తగా యూడీఐడి కార్డ్స్ అనేటువంటివి ఇస్తున్నాము. ఈ యూడీఐడి కార్డ్స్ అనేటువంటి దాంట్లో 21 రకాల మనకు వికలాంగత్వానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ దీంట్లో ఇవ్వడం జరుగుతాయి. సో కాబట్టి యూడీఐడి కార్డు యొక్క సేవల్ని కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలి దివ్యాంగులు అనేటువంటిది మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.